హాయ్ ఫ్రెండ్స్, హిందూ పురాణంలో రామాయణం ఎటువంటి గ్రంథం అంటే దానిలో పదాలను చదవగానే మనస్సు ఎంతో పులకరించిపోతూ ప్రశాంతత నెలకొంటూ ఉంటుంది. రామాయణంలో ప్రతి ఒక్క సన్నివేశం మన మనస్సుని ఎంతో తేజోవంతంగా చేస్తుంది. అలాంటి సన్నివేశాల్లో ఒకటైనటువంటి రాముణ్ణి సీతను కలిపినటువంటి సీతా స్వయంవరం గురించి, అలాగే అందులో రాముడు విరిచినటువంటి విల్లును గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటి నుండి 9 లక్షల సంవత్సరాల క్రిందట ప్రభు శ్రీరాముడు సీతా స్వయంవరంలో ఒక ధనస్సును విరిచాడు కదా. ఆ ధనస్సు ఇప్పటికీ మన భారతదేశంలో ఒక ప్రదేశంలో ఉంది. అది చెబితే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఆ ధనస్సు ఎక్కడుంది అనేటటువంటి విషయంతో పాటు ఆ ధనస్సు చూడ్డానికి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియోని మొదలు పెట్టే కన్నా ముందు నాదొక చిన్న విన్నపం. వీడియోను చూసే ప్రతి ఒక్కరూ మన కమెంట్ బాక్స్లోకి వెళ్ళి జై శ్రీరామ్ అని తప్పకుండా టైప్ చేయండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ధనస్సు ఈరోజు ఎక్కడ ఎలా ఉంచబడింది అనే దాని గురించి తెలుసుకునే దానికన్నా ముందు ప్రభు శ్రీరాముడి ద్వారా విరిచిన విల్లు గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ విషయాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. సో ఇంతకీ ఈ ధనస్సు యొక్క కథ ఏంటి, దీని గురించి చెబితే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ప్రభు శ్రీరాముడు విరిచినటువంటి విల్లు సాక్షాత్తు ఆ పరమశివుడు యొక్క విల్లు. రామాయణంలో శివధనుసుకు ఎంతో విశిష్టత ఉంది. పురాణాల ప్రకారం పరమేశ్వరుని శక్తివంతమైన ఆయుధం పినాక విల్లు. దీన్నే శివధనుసు అని కూడా అంటారు. ఇంతకీ దీని ప్రత్యేకతలేంటి? హిందూ మత విశ్వాసాల ప్రకారం మిథిలా నగరంలో సీతా స్వయంవరం సమయంలో శివధనుస్సు విరగొట్టేందుకు ఎందరో రాజులు యోధులు ప్రయత్నిస్తారు, కానీ ఎవరి వల్ల సాధ్యం కాదు. అయితే ఒక్క శ్రీరామచంద్రుడు మాత్రం ఆ శివధనుసును అత్యంత సులభంగా ఎడమ చేత్తో లేపి విరగొడతాడు. ఈ సందర్భంగా ఆ శివధనుస్సును ఎవరు తయారు చేశారు? జనక మహారాజు దాన్ని ఎత్తి విరగొట్టిన వారికి తన కూతురు సీతాదేవిని ఇచ్చి వివాహం చేస్తానని ఎందుకన్నాడనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. శివధనుస్సు యొక్క విశిష్టత ఏంటి, శ్రీరాముడు దాన్ని విరగొట్టేందుకు గల కారణం ఏంటో తెలుసా? హిందూ పురాణాల ప్రకారం పినాక విల్లు శివధనుస్సును విశ్వవిఖ్యాత అయినటువంటి దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ గారు తయారు చేశారు. దీన్ని తయారు చేసిన తర్వాత శివయ్యకు బహుమతిగా ఇచ్చాడు. అంతేకాదు దీంతో పాటు మరో విల్లును తయారు చేశాడు. దాని పేరు శారంగా. ఆ ధనస్సును శ్రీహరికి బహుమతిగా ఇచ్చాడు. మహర్షి దాదిచి ఎముకలతో ఈ శివధనుస్సును తయారు చేశాడు. ఈ శివధనుస్సును ఉపయోగించి శివయ్య అసురులను కేవలం ఒక్క బాణంతో సంవరించాడు. అసురులు దేవలోకాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నం చేసే సమయంలో తమను రక్షించాలని దేవతలందరూ కోరడంతో పరమేశ్వరుడు ఈ పని చేశాడు. అనంతరం మిథిలా నగర రాజు తన భక్తుడైన దేవరత జనకుడి తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. ఈ శివధనుస్సును స్వయంగా శివపార్వతులు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి తప్ప ఇంకెవరూ ఎత్తలేరు. ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైంది. దీని అప్పట్లో ఎత్తేందుకు 5,000 మంది అవసరమయ్యేవారు. అంతేకాదు సీతా స్వయంవర సమయంలో ఏ ఒక్కరూ దీన్ని కనీసం కదపలేకపోయారు. కానీ రాముడు మాత్రం అత్యంత సులభంగా పినాక విల్లును ఎత్తి దాని బిగువును పరీక్షించడానికి తీగలాగితే అది ఒక్కసారిగా విరిగిపోతుంది. ఆ సమయంలో ఒక్క అద్భుతమైన పేలుడు శబ్దం వస్తుంది. ఆ సమయంలో రాజు రాఘవులతో సహా విశ్వామిత్ర మహర్షి, ఇతర రాజులు మినహా ప్రేక్షకులందరూ సొమ్మసిల్లి పడిపోయారు. అయితే అంతకుముందు సీత చిన్నతనంలో తన సోదరిమణులతో ఆడుకుంటున్న సమయంలో ఈ శివధనుసును అనుకోకుండా తన చేత్తో ఎత్తేసింది. దీన్ని గమనించిన తండ్రి జనకుడు శివధనుసును ఎత్తిన వారికే సీతను ఇచ్చి వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాడు. అనంతరం కొంతకాలం తర్వాత సీతా స్వయంవరం ప్రకటిస్తాడు. ఆ సమయంలో శివధనుసును సభామందిరంలోకి తీసుకురమ్మని ఆదేశించగా 8 చక్రాలుండే రథంపై అత్యంత బలంగా ఉండే 5,000 మంది పురుషులు అతి కష్టం మీద దాన్ని తోసుకుంటూ తీసుకొస్తారు. ఆ సమయంలో కింపురుష, నాగ, కిన్నెర, యక్ష, రాక్షసులు సమస్త దేవతాగణులకు ఈ ధనస్సు ఎక్కుపెట్టడం సాధ్యం కాలేదు. ఆ సమయంలో విశ్వామిత్రుడు అక్కడికి చేరుకుని రాముడిని ఆ ధనస్సును విరగొట్టమని ఆదేశిస్తాడు. అనంతరం శ్రీరాముడు ఎడమ చేత్తో శివధనుస్సును సులభంగా ఎత్తి కుడి చేత్తో తీగను పైకొనకు బంధించిన వెంటనే పెలపెలమంటూ భీకరమైన శబ్దం చేస్తూ శివధనుసు 2 ముక్కలైపోతుంది. ఆ తర్వాత సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. కానీ ధనస్సును విరిచిన వెంటనే పరశురాముడు ఎంతో కోపానికి గురవుతాడు. అతని కోపానికి భూగోళమంతా అల్లకల్లోలమైపోతుంది. అప్పుడు శ్రీరాముడు పరశురాముడి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి తన యొక్క కాలును తాకగానే ఆ మహాయోగిని పరశురాముడు తన దివ్య దృష్టితో గుర్తించి అలాగే శ్రీరాముని పైకి లేపి హక్కున చేర్చుకుంటాడు. శాస్త్రాల ప్రకారం ధనస్సు అంటే ఓంకారం అని అర్థం. ప్రణవం ఎవరికైతే తలవంచుతుందో అలాంటి వ్యక్తులకు మన ఆత్మను అర్పించాలి. అయితే ఈరోజు శివధనుస్సు ఎక్కడ ఎలా ఉంది? శ్రీరాముడు విరిచినటువంటి ధనస్సు భగవంతుడు శ్రీరాముని చేత త్రేతాయుగంలో జనక్పూర్లో విరిచినటువంటి విల్లు ఇప్పుడు కొంచెం కొంచెం పెద్ద ఆకారాన్ని పొందుతూ
ఆ ఆకారం ఒక కొండ మాదిరిగా అవుతుంది. నేపాల్లో ఉంటున్నటువంటి గుడిలో ఇది రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. సత్యయుగంలో భగవంతుడు రాముని చేత సీతా స్వయంవరంలో విరిగినటువంటి విల్లు యొక్క మధ్య భాగం ధనుష్యాని ఊర్లో పడింది. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని ధనుష్య మందిరం అని పిలుచుకుంటున్నారు. ఇది నేపాల్లో ఉండగా భారతదేశం ప్రజలే కాకుండా దేశ విదేశాల నుంచి నలుమూలల నుంచి ఈ ధనుస్సు ఆకారంలో పెరుగుతున్నటువంటి కొండను చూసేందుకు చాలా మంది ఇక్కడ లక్షల సంఖ్యలో హాజరవుతూ ఉంటారు. ఈ ఆలయం ఇండోనేషియా ప్రదేశం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఈ ధనస్సు గురించి రామాయణ కాలం నుంచి చెప్పుకోవడం జరిగింది. మందిరంలో ఉన్నటువంటి మరిందాస్ అనే పూజారి చెప్పింది ఏంటంటే, ఈ విల్లును విశ్వవిఖ్యాత అయినటువంటి విశ్వకర్మ తయారు చేసి అసురుల సంవారానికే శివుడికి ఇవ్వగా, ఆ శివుడు పరశురాముడికి ఇవ్వగా, పరశురాముడు మిథిలానగర రాజుకు ఇవ్వడం జరుగుతుంది. స్వయంవరంలో శ్రీరాముడు విల్లును 3 ముక్కలుగా చేశాడు. అందులో ఒక ముక్క రామేశ్వరంలో ఉంది, అదే ధనుష్కోటిగా పిలువబడుతుంది. మరొకటి పాతాళానికి వెళ్ళింది, ఇది జనక్పూర్ ధనుష్ సాగర్ లో ఉంది. అలాగే ధనుష్ యొక్క మధ్య భాగం నేపాల్లో పడడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా రాముడు విరిచినటువంటి విల్లును గురించి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్ చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.